ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. షట్గ్రహ కూటమి గురించి నేను మొదటి భాగాన్ని తెలియచేశాను మీకు. అందులో అనుష్ఠానం ఎలా చేసుకోవాలి అనేది వివరంగా తెలియచేశాను. కానీ అది అర్థం కానటువంటి వారు కొంతమంది ఫోన్ చేస్తున్నారు. వారి కోసంగా నేను ఈ రెండో భాగాన్ని మీకు వివరిస్తున్నాను. అంటే ఈ షడ్గ్రహ కూటమి అనేటటువంటిది మనకు ముఖ్యంగా 30వ తారీఖు అంటే మార్చి 30వ తారీఖు ఉగాది నాడు మీనరాశిలోకి 6 గ్రహాలు చేరుతున్నాయి. ఈ 6 గ్రహాల్లో రవి, బుధ, చంద్ర, శుక్ర, శని, రాహు వీరు చేరుతున్నారు అనేది పండితుల యొక్క జ్యోతిష్య పండితుల యొక్క జ్ఞానంతో వాళ్ళు వివరిస్తున్నారు. దీని ప్రభావము అంటే 100కి 100 పాళ్ళు వర్తించేటటువంటి రాశులు మీనరాశి అని, తులరాశి అని, సింహరాశి అని, అలాగే మేషరాశి. వీరికి ఆరోగ్యము అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయని, అంటే ప్రాణాపాయ స్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పుటకు సంశయిస్తున్నారు. అంటే పూర్వము కరోనాకు ముందు కూడా ఇలాంటి పరిస్థితి ఉందని వాళ్ళు వివరిస్తూ ఉంటారు. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారము శాస్త్రంలో ఉండే తీరుతుంది. అంటే పరిష్కారం ఉన్నప్పుడే మనకు సమస్య వస్తుంది. కానీ ఆ సమస్యకు సరైనటువంటి పరిష్కారాన్ని మనం కనుగొనలేకపోతాం. ఇక్కడ ఈ సమస్యకు పరిహారం ఏమిటి అనేది నేను మీకు వివరించి చెప్పినాను. అంటే బుధవారంతో కూడుకున్నటువంటి శ్రవణ నక్షత్రం యొక్క ఉపయోగం అంతా ఇంత కాదు. ఆ రోజు నక్షత్ర బలం, వార బలము రెండు కూడా విశేషంగా పనిచేస్తాయని మనకు శాస్త్రం చెప్తుంది. ఆ రోజు విష్ణుమూర్తిని, స్థితికారకుణ్ణి ఆరాధించే విధానం నేను చెప్పిన. ఇక్కడ విష్ణు సహస్రనామం అనగానే అనేక మంది వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విష్ణు సహస్రనామ పుస్తకాన్ని తీసుకొని నమస్కారం చేసుకొని వెంటనే విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని మొదలు పెడతారు. కానీ ఇది సరైన విధానం కాదు. ఒక శాస్త్రాన్ని అనుష్ఠానం చేసేటప్పుడు ఒక కార్యానికి కార్యాకార్య వ్యవస్థితో ఈ కార్యాకార్యాలకు తత్శాస్త్రం ప్రమాణం కురితే అంటారు. అంటే శాస్త్ర ప్రమాణాన్ని గ్రహించి అనుష్ఠానం చేయాలి. అప్పుడే దానికి మనకు ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. కనుక షట్గ్రహ కూటమికి లోనైనటువంటి ఈ రాసులు, అలాగే దీని ప్రభావము అన్ని రాసుల మీద ఉంటే ఉండొచ్చు, లేకపోతే. కానీ విష్ణు సహస్రనామం ఆ రోజు నువ్వు చదివేవనుకోండి, ప్రతి ఒక్కరూ చేసే తీరాలి అని మేము ఖచ్చితంగా చెప్తాం. ఏమండి లక్షల ఖర్చు అవుతున్నాయా? ఒక అనారోగ్యానికి నువ్వు గురైనప్పుడు డాక్టర్లకు లక్షలు పోస్తావు, వేలు కుమ్మరిస్తావు. కానీ శాస్త్ర పరిజ్ఞానం కోసంగా నువ్వు కనీసం 5 పైసలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. దానికి కారణం గ్రహ బలం, గ్రహం యొక్క ప్రేరణ. నీ చేత ఆ అనుష్ఠానం చేపించయో వీడిని రక్షించాలి అనేటటువంటి తలంపు ఉన్నప్పుడు వాడు వెనకాడు. ఈ శాస్త్రం మీద నాకు నమ్మకం ఉంది, నేను చేసే తీర్థాన్ని అనేటటువంటి దృఢ సంకల్పానికి వస్తారు వాళ్ళు. ఇది మానవుడి యొక్క బుద్ధి అండి. అనవసరమైనటువంటి వాడికి మనం చూడండి, ఒక పేదవాడు ఉంటాడు, వాడు అప్పు తెచ్చైనా సరే డాక్టర్కి కుమ్మరపోస్తాడు. అంటే ఏమిటి? డాక్టర్ కాపాడుతాడని. డాక్టర్ కూడా చేతులు ఎత్తేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంకన్నీ దైవం చూసుకోవాలని. అలాంటి వారు కూడా మళ్ళీ తిరిగి బట్టగట్టుతున్నారు.
కనుక ఇక్కడ అనుష్ఠానాన్ని మీరు చక్కగా ప్రమిదల్లో 28 ప్రమిదల్లో ఆవు నేతిని వేసి ప్రతి దాంట్లో 2 ఒత్తులు వేసి సంసిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత విష్ణుమూర్తి యొక్క పటం ఉంటే లేదా విశ్వరూప పటం ఉన్నా సరే ఆ పటాన్ని అలా దగ్గర పెట్టుకొని దాన్ని ముందు ఋష్యాదిన్యాసం చేస్తారు. దీనికి ఇప్పుడు అస్య శ్రీ విష్ణోర్ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాస భగవన్ ఋషి అని అంటారు. దీనికి ఎవడండి ఋషి? వేదవ్యాసుడు ఋషి అన్నమాట. ఇది అనుష్టప్చంద అన్నాడు. శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణో దేవత అమృతాంశూద్భవో భానురితి బీజం. ఇలా దీన్ని ఋష్యాదిన్యాసం అంటే ఈ మంత్రంలో ఉండేటటువంటి ఛందస్సు, బీజము, కీలకము, ఋషి, దేవత, అర్థమైందా? ఇవన్నీ కూడా మనకు ఇందులో కనిపిస్తాయి. అలా చదివిన తర్వాత మమ సర్వగ్రహ దోష పరిహారార్థ అని చెప్పుకొని ఇక్కడ మనకు కరన్యాసం అనేది చేస్తారు. కరన్యాసము ఇక్కడ ఇంకొక డౌటు, స్త్రీలు చేయొచ్చా పురుషులు చేయొచ్చా అని ప్రశ్న వేస్తుంటారు. కరన్యాసము యొక్క ఉద్దేశ్యం ఏమిటి? నిన్ను ఆ భగవంతుడుగా భావించి, భగవంతుడే నువ్వు కానీ నీకు స్పృహ లేదు, ఆ స్పృహను తెచ్చుకునేదానికి కరములయందు అంగములయందు ఆ బీజములను ఆ మంత్రములను న్యాసము ఉంచటం. ఇది దీనికి స్త్రీ ఏంది పురుషుడేందని నాకు అర్థం కాలేదు. ఎక్కడ నేను చదవలేదే స్త్రీలు చేయకూడదని. ఎవరో అజ్ఞానులు తెలుసో తెలియకో చెప్పుంటారు. కానీ ఉద్దేశం గ్రహించేవనుకో. కరన్యాసం అంగన్యాసం ఎందుకు చేస్తావంటే యజుర్వేదం చెప్పింది దేవో భూత్వా దేవాన్యజేత అని. నేను దైవాన్ని ఆ దైవాన్ని ఆరాధిస్తున్నానని. అంటే దైవంతో మనం కలుపుకుంటాం. ఇక్కడ చూడండి, పాలు నీళ్లు కలిపితే తెలిసిపోతుంది. అలాగే పాలన బోలినటువంటి ఫినాయిల్ ఉంది, అది కూడా తెల్లంగా ఉంటాయి. ఈ రెండు కలిపితే తెలిసిపోతుంది. కానీ పాలుతో కలిసిందనుకో తెలుస్తుందా? తెలియదు. ఇక్కడ న్యాసము యొక్క ఉద్దేశ్యం అంతే. పరతత్వాన్ని నేను అవగాహన చేసుకొని ఆ పరతత్వంలో లీనమయ్యే ప్రయత్నం చేయటమే ఇక్కడ కరన్యాస అంగన్యాస ఉద్దేశం. మరి ఇక్కడ స్త్రీ పురుషుల యొక్క ఇదేమిటండి? ఇది నాకు అర్థం కాలేదు. ఇలా కరన్యాస అంగన్యాసాలు ఉన్నాయి దీనికి. ఏది? ఈ విష్ణు సహస్రనామ స్తోత్రానికి. ఇవి చేసిన తర్వాత మనం దిక్కులను బంధిస్తాం. ఈ దిక్కులను బంధించడం అంటే నన్ను ఏవి కూడా తాకకుండా నా యొక్క సాధన ప్రశాంతంగా సాగేదానికోసంగా దిగ్దేవతలను మనం అక్కడ ఇలా పెట్టి బంధిస్తాం. ఇక్కడ ఈ బంధన ముద్రకు ఒక మంత్రం చెప్పాడు. ఇక్కడ ఏమనంటే ఋతు సుదర్శన కాల ఇతి దిగ్బంధ అంటారు. ఆ మంత్రం చెప్పి దిగ్బంధం చెప్తారు. తర్వాత చక్కగా మనము ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. అదేమిటి? అది ఉంది కదా, ఆ శ్లోకాన్ని చదివి చక్కగా స్వామివారి యొక్క ఇది యొక్క సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా మనం పారాయణం చేస్తాం. ఈ పారాయణం చేసిన తర్వాత ఏం చేస్తాం? మనం తిరిగి మళ్ళీ కరన్యాస అంగన్యాసాలు చేసి ఫస్ట్ దిగ్బంధనం అన్నాం కదండి. ఈ వీడియో సరిగ్గా వినండి మీరు. ఋతు సుదర్శన కాల దిగ్బంధ అన్నాం. ఇక్కడ ఏం చేస్తాం? ఋతు సుదర్శన కాల దిక్ విమోక అంటాం. అంటే ఇలా ఉండేటటువంటి దాన్ని దిక్ విమోక అంటే దిక్కులను ఓపెన్ చేస్తాం. ఇలా చేసినట్లయితే అనుష్ఠానం పూర్తవుతుంది. చూడటానికి ఏం చూసినారో ఒక 500 మంది ఈ వీడియోని, ఏది మొదటి భాగాన్ని. కొంతమంది ఫోన్ చేసి అర్థం కాలేదన్నారు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది కరన్యాస అంగన్యాస ఋష్యాధిన్యాసాలు తెలియనటువంటి వారు నాకు ఫోన్ చేయండి అన్నారు. భయపడుతున్నారు.
వీడు ఫోన్ చేస్తే ఏం అడుగుతున్నాడని, ఏం లక్షలు అడుగుతున్నావా? లేదే. నీ సౌఖ్యం కోసంగా ధర్మబద్ధమైనటువంటిది. అంత మాత్రం చేత భయపడిపోతున్నారా? ఇక్కడ ఇవ్వాలి అనేటటువంటిది ఖచ్చితం కాదు. అది నీ శ్రద్ధ, నీ భక్తి. అయ్యో నేను ఇవ్వలేనంటే సంతోషం, నేను ఇస్తానంటే సంతోషం. కానీ ఒక చిన్న విషయం కోసంగా ఈ అనుష్ఠానం చేయలేదనుకో, ఈ షడ్గ్రహ కూటమికి నువ్వు బాధ్యుడు అవుతావు, బాధలు అనుభవించి తీరాల్సి వస్తుంది. జోరుగా వర్షం పడుతుంది, గొడిగేసుకున్నావా కొద్దిగా రక్షణ ఉంటుంది. లేదు ఇంకేదైనా వాహనంలో కూర్చున్నావా మరీ రక్షణగా ఉంటుంది కదా. అంటే నువ్వు చేసే ప్రక్రియ వల్ల నీకు రక్షణ అనేది లభిస్తుంది. లేదు జోరు వల్ల కొద్దిగా తలదడుస్తుంది, ఒక ప్లాస్టిక్ కాగితం పెట్టుకున్నావు, ఏమో ఆ తల వరకు కొద్దిగా ఉండదు, మిగతా అంతా దడిచిపోతావు. లేదు ఒక గొడుగు పెట్టుకున్నావు అనుకో, ఇక్కడ వరకు మాత్రం తడవు. అదే ఒక కారులోనో ఓ బస్సులోనో కూర్చున్నావు అనుకో, ఏమవుతుంది, పూర్తిగా ఉంటావు. ఇక్కడ శాంతి యొక్క ఉద్దేశ్యం అదే. గ్రహముల యొక్క ప్రభావం నుండి నన్ను రక్షించుకునేదానికి నువ్వు చేసే విధానం బట్టి ఇక్కడ ఉంటుంది రక్షణ అనేది. కనుక అది నీ చేతిలో ఉంది. అది నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు ఎదుర్కొనే శక్తి నీకు ఉంది. సోమరి ఏముందిలేండి ఎన్ని పిచ్చి మాటలు చెప్తుంటాడని అలాంటి వారికి మనం ఏమీ కూడా చెప్పలేము. ఎందుకంటే వాడికి అనుభవించాలి అనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి, వాడి కర్మలో ఉంటుంది కాబట్టి వాడు అనుభవించాలి. అర్థమవుతుందా? కనుక ఈయనకి ఫోన్ చేస్తే ఏమడుగుతారనేటటువంటి భయాన్ని వదిలివేయండి. మీరు చక్కగా అనుష్ఠానం చేయండి. చేసి మిమ్మల్ని రక్షణ చేసుకోండి. సమయాన్ని వృధా చేసుకోవాలి. ఇది భయపెట్టడం కాదు, నీకు ధైర్యాన్ని ఎత్తుతటం, నిన్ను భయపించే విధానం కాదు. ఇక్కడ నీవు దాన్ని ఎదుర్కొనే శక్తి నీలో ఉంది అని జాగృతపరచటమే ఇందులోని ఉద్దేశం. అందులో ఇంకొకటి ఏం తెలుసా, ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మనకు 27 నక్షత్రాలకు 4 పాదాలు చొప్పున మొదటి నుంచి మనం లెక్కేసుకుంటే అశ్విని ఉందండి. అశ్వినికి 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. అక్కడ పైన నుంచి లెక్కేసుకుంటే విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్యభవత్ ప్రభు అనేటటువంటి శ్లోకం నుంచి 4వ శ్లోకం వరకు అది అశ్విని నక్షత్రం యొక్క 4 పాదాలు. అలా 27 నక్షత్రాలకి మనం లెక్క వేసుకోవచ్చు. ఏ నక్షత్రాన్ని వారు ఏ యొక్క శ్లోకం చదివితే అది నిరంతరం నువ్వు శ్లోకం చేస్తూ ఉన్నావనుకో, నీకు ఎలాంటి గ్రహ బాధలు నిన్ను బాధించు. ఒక బుల్లెట్ ప్రూఫ్ వేసుకున్నటువంటి వాడు బుల్లెట్లకు భయపడ్డు, ఎందుకంటే వాడికి రక్షణ కవచం ఉంది. అలాగే నీ యొక్క రాశి, నీ యొక్క నక్షత్రం, ఏ నక్షత్రంలో నువ్వు పుట్టావు ఆ నక్షత్రానికి తగ్గ పాదం, ఆ పాదానికి తగ్గ మంత్రము మనకు మహర్షులు విష్ణు సహస్రనామాలలో చేర్చినారు. అర్థమైంది? ఇప్పుడు అశ్విని నక్షత్రంలో 3వ పాదంలో పుట్టాడనుకో, వాడు నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ సర్వ శివస్థాణో భూతాదిర్నితర వ్యయం అనే మంత్రం ఉంది వాడికి. వాడు దాన్ని నిరంతరం చేస్తూ ఉన్నాడనుకో, ఆ మంత్రాన్ని కంఠస్థం చేసుకుని వాడి జీవిత పర్యంతం అది చదువుకుంటూ ఉన్నాడనుకో, మహావిష్ణువు నుండి నీకు రక్షణ కలుగుతుంది సోదరా. ఏ జ్యోతిశాస్త్రం మనకు వచ్చింది భయపెట్టేదానికి కాదు. కాలం యొక్క ప్రవాహం, కాలం యొక్క పరిస్థితి ఇలా ఉంటుంది కనుక నువ్వు రక్షణ కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, తుఫాన్ వస్తుంది. తుఫాన్ మనకు ముందు తెలియజేస్తారు. ఆ తెలియజేసినప్పుడు మనం దానికి ప్రికాషన్స్ తీసుకుంటాం. గవర్నమెంట్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండండి అని చెప్తారు కదండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అన్ని సిద్ధం చేసుకుంటారు దాన్ని ఎదుర్కొనేదానికి. ఆ ప్రమాదం నుంచి వాళ్ళు తప్పించుకుంటారు. లేదు తెలియదనుకో, ఎంత ఆస్తి నష్టం, జన నష్టం కలుగుతుందండి, కలుగుతాం. అలాగే ఒక ఉపద్రవం వస్తున్నప్పుడు దాన్ని పరిష్కారం చేసుకునేదానికి ఈ ముహూర్తం అనేటటువంటిది రక్షణకు సిద్ధమైంది అని అక్కడ మనకు శాస్త్రము మహావిష్ణువుని తీసుకొని బుధవారము శ్రవణ నక్షత్రం 2 కలిసి వచ్చినప్పుడు ఆ ప్రభావం ఎక్కువ ఉంటుంది. కనుకనే ఆ ప్రాతకాలం స్నానం చేసేసిన తర్వాత, సూర్యోదయం అయిపోయిన తర్వాత
ఇది 10 గంటల లోపులు ఈ కార్యక్రమం చేసుకోండి. ఇక నేను పంచపూజ చెప్పినాను. మీరు పంచపూజకు నువ్వు స్వామివారికి నువ్వు ఏమి నైవేద్యం పెట్టాలని నీ యథాశక్తి. పంచపూజ ఏముందండి చెప్పినాను నేను. అయినా నాకు ఫోన్ చేస్తే ఈ కరన్యాసము, అంగన్యాసము, పంచపూజ మీకు నేను అందిస్తాను. 9966690246 కాల్ చేయండి. అంతేగాని వీడికి కాల్ చేసిన అంటే వీడు అడుగుతాడేమో అనేటటువంటి భయాన్ని వేడండి. ఒకవేళ సంతోషంగా ఆయన మీకు మేము ఇస్తున్నామండి, ఉచితంగా తీసుకోకూడదు కాకూడదు అనే ఉద్దేశం, ఆ సంస్కారం ఉన్న వాళ్ళు ఇస్తారు. అది వేరే విషయం. అలా ఇచ్చినామంటే నువ్వు నన్నేదో ఉద్ధరిస్తావని కాదు, నన్ను రక్షించుకుంటున్నావనే ఉద్దేశంతో నువ్వు గ్రహించాలి. ఇక పంచపూజ ఏముండండి, చక్కగా గంధాన్ని తీసుకోండి, పుష్పమాల తీసుకోండి, పటానికైతే మాల వేసేదానికి, తర్వాత సువాసనమైనటువంటి అగరబత్తులు తీసుకోండి. ఇక దీపాలు అన్నారు కదా, 27 నక్షత్రాలకి ప్లస్ పరమాత్మకి మధ్యలో 28వ దీపం. దీపం దర్శయామి. ఇప్పుడు ముందు మొట్టమొదటి ఏం చేస్తాను, గంధాన్ని తీసుకోండి. ఇలా లం పృథ్వీ తత్వాత్మికాయే గంధం సమర్పయామి అని గంధాన్ని వేయండి. హం ఆకాశతత్వాత్మికాయే అని పుష్పమాలను వేయండి, పుష్పాలు చల్లండి. యం వాయుతత్వాత్మికాయే అని ధూపాన్ని వెలిగించండి, ముందు ధూపం వేయండి. రం అగ్నితత్వాత్మికాయే లేదా తేజోతత్వాత్మిక దీపం దర్శయామి అన్నప్పుడు దీపాలన్నింటినీ వెలిగించండి. వం అమృతతత్వాత్మికాయే అమృత నైవేద్యాం నివేదయామి అన్నప్పుడు చక్కగా స్వామివారికి చేసిన చక్కెర పొంగలి కావచ్చు, పప్పు పొంగలి కావచ్చు, వడపప్పు పానకం కావచ్చు, అది నీ యథాశక్తి. ఆ నైవేద్యాన్ని స్వామికి అర్పించు. సర్వతత్వాత్మికాయ సర్వోపచారం పరికల్పయా నమస్కారం సమర్పామి అన్నప్పుడు స్వామికి చక్కగా నమస్కారం చేసుకొని అప్పుడు ఈ ధ్యాన శ్లోకాన్ని పారాయణ చేసి ఇక విష్ణు సహస్రనామాన్ని పూర్తిగా తొందర లేకుండా ప్రతి పదాన్ని కూడా చక్కగా పలుకుతూ 108 శ్లోకాలు, ఈ 108 శ్లోకాలని చదవండి. తర్వాత ఉత్తర పీఠికనే ఉంది, అంటే దీన్ని ఫలస్తుతి అని కూడా అంటారు. ఇదీదం కీర్తనీయస్య కేశవశ్యం మహాత్మనః నామ్నం సహస్రం దివ్యానం అశేషణ పరికీర్తితం అనేటటువంటి శ్లోకం కాడి నుంచి అవి మనకు దాదాపు 33 శ్లోకాలు వస్తాయి. దాన్ని చక్కగా చదవండి. సమస్త దోషాలు నీకు ఆ యొక్క షడ్గ్రహ కూటమి వల్ల ఏర్పడేటటువంటి దోషాలను పూర్తిగా హరించుకుపోయి విష్ణు కవచం నిన్ను రక్షిస్తుంది నాయన. కనుక జ్యోతిష్ పండితులు ఏదో చెప్తున్నారు, వినండి. కానీ పరిహారాన్ని నేను చెప్తున్నాను. పరిహారాన్ని కొంతమంది అయితే చేసి చెప్తున్నారు, వీడు నాకు ఇంత అమౌంట్ పంపిస్తే మేము మీ పేరుతో యజ్ఞయాగాదులు చేస్తాము అని. అలా నేను చెప్పటం లేదు, మీరే చేసుకోండి అని నేను స్వయంగా చెప్తున్నా. అందులో దీంట్లో ఏమి లేదు, 1 గంట కేటాయించాలి. నువ్వు 1 గంట కేటాయించి, ఏమి స్వామి ఆ రోజు ఒక్కరోజు చేస్తే చాలు. ఆ తర్వాత ఏం చేయాలి, నీ యొక్క నక్షత్రం ఏదైతే ఉందో అది ఎన్నో పాదమో ఆ పాదాన్ని తెలుసుకొని ఆ పాదానికి సంబంధించినటువంటి మంత్రం విష్ణు సహస్రనామంలో ఉంది కదా, దాన్ని చక్కగా కంఠస్థం చేసుకొని అలా నువ్వు జీవిత పర్యంతం నువ్వు దాన్ని జపిస్తూ ఉన్నావనుకో, నీకు సకల విధాల శుభాలు కలుగుతాయి, సకల కార్యములో జయం కలుగుతుంది, భయం తొలుగుతుంది అని చెప్తుంది. మా స్వామి మాకు ఏ నక్షత్రము తెలుసు కానీ ఏ శ్లోకం చేయాలో మాకు అర్థం కాలేదా, వారు కూడా నాకు ఫోన్ చేయండి. నా నక్షత్రం ఇదండి, నా నక్షత్రం ఈ పాదమండి అని తెలిపినారనుకోండి, వారికి ఏ మొక్క శ్లోకం చదివితే ఉంటుందో ఆ శ్లోకాన్ని మీకు నేను వాట్సాప్లో పెడతాను. ఇంతకన్నా అవకాశం నేను ఏమి ఇచ్చేదండి మీకు. ఈ మాత్రం కూడా నేను మీకు సహాయం చేయలేనా? మీ ఉన్నతి కోసం నేను ఆ మాత్రం చేయలేనా చెప్పండి. కనుక శ్రద్ధాభక్తులతో ఆచరించేదానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు ఈ షడ్గ్రహ కూటమనే భయం తొలగి ఆనందంగా మీరు ఉల్లాసంగా ఉంటారు. మీరు
పరమాత్ముని యొక్క శక్తి నీ తోడు ఉంటే ఏం జరుగుతుందండి? అర్థమైందా? కనుక ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం